ఓం నమో వెంకటేశాయ. అధ్రువ జన్మార్థదా ఆధ్రువ స్థానాదిదా గోవింద గోవింద. హే ముకుంద తవాంఘ్రి పంకజం ప్రశమనం ఖలు తాపసంతతే బోధితం మమ పుణ్యవర్గతః హ్యసులభం శుభకర్మవర్జనాత్ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, ఓ ముకుంద, నీ పాద సేవనం అనేది ఈ సంసారంలో ఉండేటువంటి తాపాలనన్నిటినీ పోగొట్టే ఉపాయం. అలాంటి ఉపాయం నాకేదో పుణ్య పరిపాక వశాన కాస్తంత తెలిసింది. బోధితం మమ పుణ్యవర్గతః. నా పుణ్య పరిపాకం వలన తెలిసినటువంటి ఆ అంశం సులభంగా చేసేందుకు కూడా వీలు లేకుండా ఉంది. ఎందుకంటే అది ప్రాక్టికల్గా మారాలి అంటే, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి, ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకుని ఉండాలి. పుణ్య పరిపాకం అనేది పూర్తి తారాస్థాయికి చేరి ఉండాలి. అలా పుణ్య పరిపాకం, నా యొక్క పుణ్య పరిపాకం తారాస్థాయికి చేరుకునేలా నన్ను ఆశీర్వదించి నాకు నీ పాదసేవాన్ని అనుగ్రహించు అని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్నే ఈరోజు ప్రారంభించుకుందాం. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడి చుట్టూ రాక్షస కుమారులందరూ చేరారు. చేరిన వాళ్ళలో ఒక్కడు కూడా దిక్కులు చూడట్లేదు. అందరూ కూడా ప్రహ్లాదుడినే చూస్తున్నారు. ఆ చుట్టూ చేరిన వాళ్ళల్లో ఒక్కడు కూడా వేరే ఆలోచన చేసుకోవటం లేదు. కేవలం ప్రహ్లాదుడు ఏం చెప్పబోతున్నాడా అనే ఆలోచనతోనే తన హృదయంతో కూడా ప్రతి ఒక్కడు ప్రహ్లాదుడిని చూస్తున్నాడు. అలాంటి పరిస్థితి ఆ గురుకులంలో ఏర్పడింది. దాన్నే పోతన గారు చాలా అందంగా, ఆటలకు దన్ను రమ్మని పాటించి నిశాట సుతులు భాషించిన దోషాటకులేంద్ర కుమారుడు పాటవమున వారి చేరి ప్రజ్ఞాన్వితుడై అని మొదలుపెట్టి చెప్పారు. పిల్లలు పిలవటానికి ఆటలకు పిలిచారు. కానీ ఈయన మాత్రం తన పాటవంతో, తన సామర్థ్యంతో వాళ్ళని తన వైపుకు తిప్పుకుని తాను చెప్పబోయేటువంటి విషయాలను వాళ్ళు వినేటట్లుగా చేసుకున్నాడు. అంత సమర్థుడు, అంత సాత్వికుడు, సాత్విక రమణీయుడైన. అలా ఈయన సామర్థ్యము ఉంది, పిల్లల శ్రద్ధ అనేది కూడా ఉంది. దాన్ని కూడా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఈ రెండూ కలిసినటువంటి ఆ సందర్భంలో ఏం జరిగింది అని 6వ అధ్యాయంలో నారద మహర్షి గారు వివరంగా చెప్తున్నారు.
తన చుట్టూ చేరిన పిల్లలతో శ్రీ ప్రహ్లాద ఉవాచ, ప్రహ్లాదుడు అన్నాడు. ప్రహ్లాదుడు సూటిగా టు ద పాయింట్ మాట్లాడేటువంటి మనిషి, టు ద పాయింట్ మాట్లాడే మనిషి. అందుకని మొదలు పెట్టడమే కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువం అర్థదం అని మొదలుపెట్టాడు. ఓ స్నేహితుల్లారా, ప్రాజ్ఞ తెలివిగలవాళ్ళైతే, మీలో ఎవరు గలవాళ్ళైనా, అసలు ఎవరు తెలివిగలవాళ్ళైనా సరే వాళ్ళు ఏం చేయాలి అంటే, కౌమారే చిన్న వయసులోనే భాగవతాన్ ధర్మాన్ ఆచరేత్ ధర్మాచరణ మొదలుపెట్టుకోవాలి. ఆ ధర్మాచరణ కూడా భగవంతుడికి సమర్పించేసేటట్లుగా ఉండాలి. ప్రాజ్ఞ తెలివిగలవాడైనా సరే, ఎవరైనా సరే కౌమారే చిన్న వయస్సులోనే ధర్మాచరణ ప్రారంభించాలి. ధర్మాచరణ కొంచెం వయసు మళ్ళిన తర్వాత ప్రారంభించుకుందాం అని ఎవ్వరూ అనుకోకూడదు, పొరపాటును కూడా అనుకోకూడదు. చిన్నప్పుడే ధర్మాచరణకు బీజాలు పడిపోవాలి, ప్రారంభం జరిగిపోవాలి. ఆ ప్రారంభం కూడా పిచ్చి పిచ్చిగా అవ్వకూడదు, ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. భాగవతాన్ అంటే భగవంతుడికి సమర్పించుకునేటువంటి విధానాల్లో ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయటం అనేది మొదలు పెట్టేయాలి. నేర్చుకోవాలి కూడా కాదు, దాన్ని మొదలు పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మానుషం జన్మ దుర్లభం, మనిషిగా పుట్టటం అనేది చాలా 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 దుర్లభం. చాలా దుర్లభమైనటువంటి మానుషం జన్మ అధ్రువం, శాశ్వతమైతే కాదు. ఈ మానుష జన్మ 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, 150 ఏళ్ళు మించి ఏమీ ఉండటం లేదు ఎవరికేను. తదపి అధ్రువం. కానీ ఈ మానుష జన్మలో ఒక విశేషం ఉంది, అర్థదం. ఇది ప్రయోజనాన్ని ఇస్తుంది, సాధిస్తే, సాధన చేస్తే ప్రయోజనాన్ని అందిస్తుంది. కాబట్టి ఇలాంటి మానుష జన్మని వేస్ట్ చేసుకోకూడదు. ఇందులో పోస్ట్పోన్మెంట్స్ అనేవి పనికిరావు. చిన్న వయసులోనే మొదలు పెట్టాలి ధర్మాచరణ. ఆ ధర్మాచరణ కూడా ఫలితం మీద అపేక్ష లేకుండా భగవంతుడికి సమర్పించుకుంటున్నాను అనే బుద్ధితో చేసుకోవటం అనేది చేసేసుకోవాలి, మొదలు పెట్టేసేయవలసిందే అని చెప్పాడు. చాలా పర్ఫెక్ట్గా టు ద పాయింట్ ఎలా మాట్లాడాలి అని నేర్పిస్తున్నాడు కూడాను. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువం అర్థదం అని ఈ శ్లోకంలో. అదేంటి చుట్టూ రాక్షసులను కూర్చోబెట్టుకుని దుర్లభం మానుషం జన్మ అంటాడేంటి అని సందేహం రావచ్చు. సందేహాలకి 2 సమాధానాలు చెప్పుకోవచ్చు. వినేది ప్రహ్లాదుడు చుట్టూ చేరి వినేది ఆ రాక్షస కుమారులా లేదా మనమా అని ప్రశ్నించుకొని ఒక సమాధానం చెప్పుకోవచ్చు, ఇది పరమార్థం. రెండోది కథలో అడుగుతున్నాం కాబట్టి కథలోనే చెప్పాలి అని అనుకుంటే, వాళ్ళు కూడా మనువు తాలూకు వంశం వాళ్లేగా. స్వయంభూ మనువు గారు వాళ్ళ పిల్లలతో వచ్చిన వాళ్లే కదా. కాబట్టి వాళ్ళు కూడా మానవులు, మనువుకి సంబంధించినటువంటి వంశంలో పుట్టిన వాళ్లే. అందుకనే కదా మనువు గారి వంశాన్ని అక్కడి నుంచి ఎన్నో స్కంధం నుంచో మొదలుపెట్టి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నో స్కంధాలుగా మనువు గారి వంశాన్నే వర్ణిస్తూ వస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళు కూడా మనువు గారి వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి మానవులు. కాబట్టి వాళ్ళు తమ ప్రవృత్తితో రాక్షసులయ్యారు, లేదా అందులోంటి చీలి దైత్యులుగానో దానవులుగానో రాక్షసులుగానో ఇలా మారిపోయారే. కానీ వాళ్ళు మానవులే కాబట్టి దుర్లభం మానుషం జన్మ అని ప్రహ్లాదుడు ప్రత్యేకించి అంటున్నాడు అని అనుకోవచ్చు. ఈ సమాధానంలో పెద్ద స్వారస్యం ఉన్నట్లేదు. ప్రహ్లాదుడు లాంటి వాడు చెప్తుంటే మానసికంగా మనలాంటి వాళ్ళని చుట్టూ చేరి వింటున్నాం కదా, అలా వింటున్న వాళ్ళని ఉద్దేశించి ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనే మాటే నిజమైనటువంటి మాట. కాబట్టి ప్రహ్లాదుడు ఆ పిల్లలకి చెప్పట్లేదు, మనమే అనుకునేటువంటి పిల్లలకి చెప్తున్నాడు. మనం పిల్లలమేంటి అని అడగక్కర్లేదు. తెలివి ఏ స్థాయిలో, ఏ మోతాదులో, ఆచరణ ఏ మోతాదులో ఉంది అని ఆలోచించుకుంటే మనం పిల్లలమా పెద్దలమా అనే సంగతి కూడా తేలిపోతుంది. సో కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువం అర్థదం.
అని మనల్నే ఉద్దేశించి చెప్తున్నాడు. దాన్ని పైన చెప్తున్నాడు, యథాహి పురుషస్యేహ విష్ణోః పాదోపసర్పణం యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వర సుహృత్ అని. భగవంతుడికి చేసే ధర్మాలన్నిటినీ మొత్తాన్ని సమర్పించేసేస్తే మనసుకు యోగ్యత అబ్బుతుందిర్రా. మనస్సుకి గనక యోగ్యత అబ్బితే అప్పుడు పురుషస్య విష్ణో, మనం ఒక్కళ్ళమే నేను పురుషుడిని లేదా నేను మనిషిని అనుకుంటూ కూర్చుంటున్నాం కదా, నేను ఒక జీవుడిని, నేను నా శరీరంలో ఉన్నానని అనుకుంటున్నాం కదా. అలా కాకుండా అన్ని శరీరాలలో ఉండే అందరి జీవుల్లోనూ ఉండేటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు ఉన్నాడు కదా, పురుషస్య విష్ణు, పరమపురుషుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన యొక్క పాదోపసర్పణం, ఆయన పాదాలకు దగ్గరగా వెళ్ళటం, ఆయన పాదాలను అందుకోవటానికి సమాయత్తం అవ్వటం అనేది జరుగుతుంది. అలా జరిగేటట్లుగా ధర్మాచరణ చేసుకోవాలి. ధర్మాచరణ వల్ల మనస్సుకు యోగ్యత రావాలి. ధర్మాచరణ వల్ల వేరే ప్రయోజనాలు ఏమొచ్చినా సరే వాటిని లెక్క కట్టుకోవద్దు. వాటి వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఈ ధర్మాచరణ వల్ల పురుషస్య విష్ణో పాదోపసర్పణం ప్రయోజనం. ఆయన్నే ఎందుకు చేసుకోవాలి, ఆయన పాదాలనే ఎందుకు పట్టుకోవాలి? యదేష సర్వభూతానాం ప్రియ, ఆయన సమస్త ప్రాణులకు ప్రియుడు. శ్రీమన్ మహావిష్ణువు సమస్త ప్రాణులకు ఎలా ప్రియుడయ్యాడు? ఆత్మ, ఆయన సమస్త ప్రాణులకు ఆత్మ. ఎవరికి వారు నేను నాకు ఇష్టం అని అనుకుంటున్నారే కానీ ఆ నేను అనే దానికి వాస్తవమైన అర్థం ఆయన. కాబట్టి ఇష్టం అనే మాట వచ్చినప్పుడల్లా ఆయన వచ్చేశాడు. నాకు ఇష్టం అనే మాట వస్తే ఆయన వచ్చి అక్కడ నుంచున్నట్లే. గమనించకపోవటం అనేది అనుకునేవాడి తప్పు. ప్రియ ఆత్మ, ఆత్మ కాబట్టి ప్రియుడు. ఈశ్వర, ఆయన ఒక్క ఆత్మ కాదు కాబట్టి అన్ని ఆత్మలలోనూ జీవులందరిలోనూ నిండి ఉన్నాడు కాబట్టి, జీవులందరినీ నియంత్రిస్తున్నాడు కాబట్టి ఈశ్వరుడు కాబట్టి ఆయన్ని పట్టుకోవాలి, ఆయన పాదాలను పట్టుకోవాలి. ఆయన సుహృత్, ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేస్తాడు కాబట్టి తనలో ఉండేటువంటి ఆనంద స్వరూపాన్ని పంచటానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు కాబట్టి, తన స్వస్వరూపానందాన్ని అందుకోమని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సుహృత్ కాబట్టి మన వాస్తవమైన ఆనందం కోసం ఆయన పాదాలను పట్టుకోవాలి అని ప్రహ్లాదుడు ఎవరితో అన్నాడో వాళ్ళతో అన్నాడు. యథాహి పురుషస్యేహ విష్ణోః పాదోపసర్పణం యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వర సుహృత్ అనేటువంటి ఈ శ్లోకంలో ఎవరైనా ఒక మామిడి చెట్టు నాటారు, టెంకేశారో లేదా చెట్టే తీసుకొచ్చి నాటారో, ఎందుకోసం నాటుతారు? మామిడి చెట్టుని ఎందుకు పెంచుతారు? మామిడి చెట్టుకు నీళ్ళు ఎందుకు పోస్తారు? ఎరువులు ఎందుకు వేస్తారు? దానికి పురుగు పుట్ర పట్టకుండా రక్షణ ఎందుకు చేస్తారు? గొడ్డు గోదా దాన్ని తినకుండా దాన్ని కాపాడుతూ ఎందుకుంటారు? ఇంట్లో పండగలో పబ్బాలు వచ్చినప్పుడు మామిడి మండలు విరుచుకొని కట్టుకోవచ్చానా? కాదు కదా. మామిడి చెట్టు వేస్తే దానికి తీయటి పండు రావాలి అని ప్రతి వాళ్ళు ఆశిస్తారు కదా. ఈ పండక్కి పబ్బానికి కట్టుకునేటువంటి మామిడి మండ అనుప్రయోజనం, దానికి పెద్ద విలువ లేదు. మామిడి మండ కాకుండా వేరే చాలా మండలు కట్టుకోవచ్చు, మనకి తెలియదు కానీ చాలా మండలు కట్టుకోవచ్చు. పంచపల్లవాలు అంటారు. ఆ పంచపల్లవాల్లో యోగ్యమైన పల్లవాన్ని తెచ్చి పెట్టుకోవచ్చు. లేదా వేరువేరు ఆకుపచ్చగా ఉండేటువంటి యజ్ఞీయమైన వృక్షాల మండలు పెట్టుకోవటం కూడా మంచిదే, అలవాటు తేడా అంతే. కానీ మామిడి మండల కోసం ఎవ్వరూ మామిడి చెట్టు పెంచరు. మామిడి చెట్టు ఎప్పుడూ పండు కోసమే పెంచుతారు. అందులో తీయటి పండు, ఎలాంటి తీయటి పండు కావాలి అంటే ఇంత తీయగా వేరే ఏ చెట్టుకి పండు రాకూడదు, అంత తీయగా కావాలి అనుకునే పెంచుతారు కదా. మామిడి చెట్టును పెంచుతూనే అలా ఉంటే మామిడి చెట్టు కంటే కష్టసాధ్యమైనటువంటి, మామిడి చెట్టును పెంచడం కంటే కష్టంగా ఉండేటువంటి ధర్మాచరణని చిన్న ఫలితాల కోసం ఎందుకు చేయటం? దాన్ని తీయటి పండు, అన్నిటికంటే తీయగా ఉండేటువంటి ఫలితం స్వస్వరూపానందం, ఆ ఈశ్వరుడు యొక్క రూపంలో ఉండేటువంటి ఆనందం, లేదా వ్యాపకమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని అందుకోవటం కోసం, దాని వైపుగా అడుగులు వేయటం కోసం వాడుకోవాలి.
చిన్న చిన్న ప్రయోజనాలకు వాడుకోవద్దు అని ప్రహ్లాదుడు చాలా 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 గొప్పగా చెప్తున్నాడు. ఆనందం అనే మాట వచ్చింది కదా, అది అఖండం శాశ్వతం అని వచ్చింది కదా. పోనీ అఖండం శాశ్వతం ఆనందం అంటే దానివల్ల కలగవచ్చు, కానీ ధర్మాన్ని వేరే ప్రయోజనాలకు వాడుకున్న ఆ ప్రయోజనాల వల్ల కూడా ఎంతో కొంత సుఖం ఉంది కదా, ఎంతో కొంత ఆనందం అనేది కలుగుతూనే ఉంది కదా. కలుగుతున్న ఆనందాన్ని కాదనుకోవటం ఎందుకు? వాటి కోసం ప్రయత్నం చేస్తే తప్పెందుకు అవుతుంది? మామిడి పండు 2.5 కేజీలు మామిడి పండు ఎక్కడో పాకిస్తాన్లో పండే పండు రావాలి అనుకుని చెట్టేసాము, రాలేదు, చిన్న కాయ వచ్చింది. మన వైపు దొరికే ఏదో పండూరు కాయనో ఏదో అంటారు కదా, అలాంటి కాయ వచ్చింది. సో వాట్, మామిడి పండే కదా, దాన్ని కూడా తినచ్చు కదా, అది కూడా తీయగా ఉంది కదా, తప్పేముంటుంది? అలాగే ఈ ధర్మం వలన చిన్న చిన్న ప్రయోజనాలను అందుకుంటే తప్పేముంటుంది అని బహుశా ఆ చుట్టుపక్కల రాక్షసుల పిల్లలు మాత్రం అడగరు, వాళ్ళు చాలా యోగ్యులు, మనలాంటి వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో అని ఆయనే ఇంకా అందంగా దానికి సమాధానంగా చెప్పాడు. సుఖమైంద్రియకం దైత్యా దేహయోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాత్ యథా దుఃఖమయత్నతః అని. ఓ దైత్యాహ, ఓ దితి వంశీయుల్లారా, దితి కుమారుల్లారా కాదు, దితి వంశీయుల్లారా, ఐంద్రియకం సుఖం, మీరు అనుకున్న చిన్న చిన్న సుఖాలు ఉన్నాయి కదా, సారీ మీరు అనుకోలేదు, అడిగిన వాళ్ళు మీ వెనకాల వాళ్ళు అనుకున్నటువంటి చిన్న చిన్న ఐంద్రియక సుఖాలు ఉన్నాయి కదా. సుఖం ఐంద్రియకం, ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి చిన్న చిన్న సుఖాలు. ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి సుఖం ఏంటి? అఖండమైన సుఖం ఏంటి అంటే ఏమీ లేదు. మనసంతా కూడా రకరకాల కల్మషాలతో కప్పి ఉండటం వలన మనస్సుకి అఖండమైనటువంటి ఆనందం తాలూకు అనుభవం కలగటం లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రయత్నం, పుణ్యలేశం అనేది కనుక ఫలిస్తే ఆ మనస్సులో ఒక చిన్న చిల్లు లాంటిది ఏర్పడుతుంది. అంటే కల్మషాల తాలూకు చిల్లు లాంటిది ఒకటి ఏర్పడుతుంది. ఏర్పడేసరికి అందులోంచి ఆ అఖండమైన ఆనంద సముద్రంలోంచి ఒక బిందువు తుంపర లాంటిది ఒకటి వచ్చి పడుతుంది. ఆ బిందువు తుంపర పడినప్పుడు అఖండమైన ఆనందంలోంచి చిన్న ముక్క విరిగి ఇక్కడ పడ్డప్పుడు ఏదో సుఖం అనేది కలిగినట్లు ఉంటుంది. దానికి ఇంద్రియాలు కాస్త సహకరించాలి, మనస్సు సహకరించాలి, మనస్సులో పరిణామం ఏర్పడాలి, ఆ పరిణామం ఏర్పడితే అందులో ఏదో ప్రతిఫలిస్తుంది అని శాస్త్రీయ వాక్యాలు ఉండనే ఉన్నాయి. అని ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రం ఉపజీవంతి అనే వాక్యం తీసుకుంటే ఒక చిన్న తుంపర అందులోంచి విరిగి ముక్క విరిగి పడితే అది ఐంద్రియకం సుఖంగా మారిపోయింది. ఈ ఐంద్రియక సుఖం కోసం పెద్దగా ప్రయత్నం చేయవలసిందేం లేదు. దేహయోగేన దేహినాం శరీరం ఉన్నటువంటి వాళ్ళకి, శరీరం ఉన్నటువంటి ప్రాణులకి దేహయోగేన శరీరంతో సంబంధం ఉండటం వలన ఎంతో కొంత వచ్చి తీరుతుంది. అది ఎంతో కొంత వచ్చి తీరుతుంది. సర్వత్ర లభ్యతే, ఎక్కడో చోట లేదా ప్రతి చోట ఎంతో కొంత దొరికి తీరుతుంది. సర్వత్ర లభ్యతే. ఎలా లభ్యతే? దైవాత్ లభ్యతే. ఎలాగూ పుణ్యం చేశాం కదా, పుణ్యం చేసిన దానికి ప్రయోజనం అనేది రావాలి కదా. ఆ పుణ్యం తన ప్రయోజనాలన్నిటినీ ఇచ్చి తీరుతుంది కదా. కాబట్టి దైవాత్, ఏ దైవం వలన, ఏ పుణ్యం వలనైతే ఈ శరీరం మొదలైందో, ఏ పుణ్యంతో ఈ శరీరం నిలబడిందో, పెరుగుతోందో, నడుస్తోందో, లేదా మరొక పని చేస్తోందో, అదే పుణ్యం వలన ఆ శరీరంతో రావలసినటువంటి సుఖం, ఇంద్రియ సుఖం అనేది ఎంతో కొంత వచ్చి తీరుతుంది. దైవాత్ సర్వత్ర లభ్యతే. దానికైనా సరే ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయనిదే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అని తెలివి తక్కువగా అడగబోకండి. యథా దుఃఖం అయత్నతః, ఇదే శరీరంతో దుఃఖం వస్తుందా లేదా? దుఃఖం కోసం ఎవరైనా ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేయలేదు కదా. వద్దని అనుకుంటున్నారు కదా, తోసేస్తున్నారు కదా, వస్తుందేమో అని భయపడుతున్నారు కదా, రాకుండా ఉండాలి అని ఆశపడుతున్నారు కదా. అయినా సరే దుఃఖం వెంటపడి వేధించుకు తింటోంది కదా. అయత్నతః దుఃఖం ఎలా వచ్చింది అంటే దైవాత్,
అదే కర్మ వలన వచ్చింది. ఏ కర్మ వల్ల అయితే ఈ శరీరం పుట్టిందో, ఏ కర్మ వల్ల అయితే ఈ శరీరం పెరిగిందో, ఏ కర్మ వల్ల అయితే ఈ శరీరం నడుస్తోందో, తిరుగుతోందో, రకరకాల పనులు చేస్తోందో, అదే కర్మ వల్ల వచ్చింది. అదే కర్మ వల్ల వచ్చినటువంటి దుఃఖం అయత్నత, ప్రయత్నం లేకుండా కూడా ఎలాగైతే వస్తుందో, అదే కర్మ వల్ల వచ్చేటువంటి సుఖం కూడా ప్రయత్నం లేకపోయినా వస్తుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయవలసిందేమీ లేదు. సుఖమైంద్రియకం దైత్యాః దేహయోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాత్ యథా దుఃఖమయత్నతః అని ప్రహ్లాదుడు చెప్పాడు. కొంచెం తేడాగా ఉంటుందేమో కానీ ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. క్రికెట్ అంటే అవగాహన ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. స్పిన్నింగ్ ట్రాక్స్ ఉంటాయి. బాల్ సహజంగానే స్పిన్ అవుతూ ఉంటుంది. అలాంటి స్పిన్నింగ్ ట్రాక్స్ మీద వీడు వేళ్ళు ఉన్నాయి కదా అని గిర్రమని తిప్పేశాడు అనుకోండి, బంతి ఏమవుతుంది అంటే అటు ఇటు వెళ్ళి వైడుకో ఇంకో దానికో ఎవరికి అందకుండానో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి స్పిన్నింగ్ ట్రాక్ మీద బంతిని తిప్పాల్సిన అవసరం లేదు అని బేసిక్ రూల్. స్పిన్నింగ్ ట్రాక్ మీద స్పిన్ చేయాలని అనుకోకూడదు. స్పిన్నింగ్ ట్రాక్ మీద లైన్ అండ్ లెంగ్త్ ఎలా ఉంది అని చూసుకోవాలి. లైను లెంగ్త్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, బాల్ వికెట్ మీదకి వెళుతోందా లేదా, ఆఫ్ సైడ్ ఉందా, లెగ్ సైడ్ ఉందా, ఆ బ్యాట్స్మెన్కి ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో ఆ వీక్ పాయింట్కి బాల్ వెళుతోందా లేదా అనేది చూసుకోవాలి. అంతే తప్ప స్పిన్ చేస్తూ స్పిన్ మీద దృష్టి పెడుతూ టైం వేస్ట్ చేసుకోకూడదు అని క్రికెట్లో చాలా బేసిక్ రూలు. పెద్ద మహానుభావుడు అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎలాంటిదో ఇది అంతకంటే గొప్పది. అలాంటిది ఏం చెప్పుకుంటే తక్కువ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అంతకంటే చాలా గొప్పది. ఎలా గొప్పది? సహజంగానే తిరిగిపోతోంది. ఎలా తిరిగిపోతోంది? సుఖంగానో దుఃఖంగానో తనంతట దానే తిరిగిపోతోంది. తిరగటానికి దానికి ఉన్న కారణమేదో దానికి ఉంది. అది తిరుగుతూ ఉంటే దానికోసం ప్రయత్నం చేయటం ఎందుకు? దానికోసం ప్రయత్నం చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. సుఖమైంద్రియకం దైత్యాః దేహయోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాత్ యథా దుఃఖమయత్నతః అనే ఈ శ్లోకంలో. అందుకని తత్ ప్రయాసో న కర్తవ్యః యత ఆయుర్వ్యయః పరం న తథా విందతే క్షేమం ముకుంద చరణాంబుజం అని అంటున్నాడు. అందువల్ల తత్ ప్రయాసో న కర్తవ్యః, సుఖం కోసం ప్రయాసం చేయనక్కర్లేదు. దుఃఖం కోసం ఎలాగూ ప్రయాసపడరు. దుఃఖం కావాలని అనుకోరు, సుఖం కూడా కావాలని అనుకోక్కర్లేదు. యతః, ఎందుకంటే దానివల్ల ఆయుర్వ్యయః పరం, ఆయుష్ అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదొక్కటే మిగులుతుంది. ఆయుష్ వ్యయం అవ్వటం అనేది మాత్రమే మిగులుతుంది. స్పిన్నింగ్ ట్రాక్ మీద స్పిన్ చేస్తూ ఉండాలి అంటే ఆలోచన లేదా ఆ ప్రయత్నము, వేళ్ళు, అందులో ఉండే బలం లేదా ఇతని రనప్పు, ఇతని యొక్క ఎనర్జీ మొత్తం ఆ స్పిన్నింగ్కే పోతుంది. బాల్ తిరగటానికే సరిపోతుంది, వికెట్స్ తీయటానికి సరిపోతుంది. అలాగే యత ఆయుర్వ్యయః పరం, ఉన్న ఆయుష్ అంతా ఈ సుఖాలకి దుఃఖాలకి తిరగటంతోనే సరిపోతుంది. అందువల్ల ఉన్న ఆయుష్ని ముకుంద చరణాంబుజం, ఆ ముకుందుడి యొక్క పాదాంబుజాన్ని, పద్మం లాంటి పాదాన్ని అందుకోవటానికి ఖర్చు పెట్టుకోవాలి. అది కూడా సహజంగా వచ్చే మాట అయితే దానికోసం కూడా ప్రయత్నం చేయక్కర్లేదు కదా అని ఎవరు ఆశపడద్దు. ఎందుకంటే న తథా విందతే క్షేమం, క్షేమం సకల క్షేమ రూపమైనటువంటి ఆ ముకుంద చరణాంబుజం మాత్రం తథా న విందతే, ప్రయత్నం చేయకుండా దొరకదు. ఎందుకంటే ఇది మంచి కదా, మంచి ప్రయత్నం చేయకుండా దొరకదు. లేశ సుఖం కానీ దుఃఖం కానీ మంచి అని చెప్పుకోవడానికి వీల్లేదు. మనం శ్రేయస్సు నిశ్రేయసం అనే భాషలో మాట్లాడుకున్నప్పుడు ఉండే మంచి అని వీటిని చెప్పుకోవడానికి వీల్లేదు. అందువల్ల ఇవి ప్రయత్నం చేయకుండానే దొరుకుతాయి అని అనుకోవచ్చు. కానీ ఆ నిశ్రేయసం అన్నిటికంటే గొప్పది, మంచిది, చాలా ఉత్తమమైనది అని అనుకునేటువంటి ముకుంద చరణాంబుజం మాత్రం ప్రయత్నం చేయకుండా దొరకదు. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి, అక్కర్లేని పనుల మీద కాలక్షేపం చేసుకోకూడదు అని ప్రహ్లాదుడు చక్కగా చెప్పాడు. తత్ప్రయాసో న కర్తవ్యః యత ఆయుర్వ్యయః పరం న తథా విందతే క్షేమం
ముకుంద చరణాంబుజం అని. పరీక్షలు దగ్గర పడ్డాయి పిల్లలకి. ఏం చేయాలి, పరీక్షల కోసం ఏం చేయాలి అంటే, ఈ పరీక్ష పేపర్లు ఎక్కడ ప్రింట్ అవుతాయో చూసుకుని ముందు రోజు రాత్రే వెళ్ళి దాన్ని తీసుకురావటం ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి, ఏమవుతుంది అంటే పూర్తిగా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ అక్కడికేం వెళ్ళలేరు, అక్కడికి వెళ్ళి దాన్ని తెచ్చేసుకోలేరు, లేదా దొంగతనంగానో మరొక తీరులోనో దాన్ని తెచ్చేసుకోలేరు. తెచ్చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు పాస్ అవుతారని గ్యారంటీ లేదు. ఈ విషయం బయటపడిపోతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. యత ఆయుర్వ్యయపరం, దానివల్ల కేవలం టైం వేస్ట్ మాత్రమే మిగులుతుంది. దాని బదులు చదువు మీద దృష్టి పెడితే, చదువు మీద ప్రయాసం అనే దాన్ని పెంచితే, కాస్త నిద్ర, ఆహారం, మిగతా వ్యవహారాలన్నీ మానేసుకుని ఆటలు గీటలు పోకుండా పరీక్షల కోసం శ్రద్ధగా కూర్చుని చదివితే అందుతుంది. శ్రద్ధగా చదవటం అనేది ప్రయాసంతో మాత్రమే దొరుకుతుంది. మిగతా పనులు ప్రయాసం చేసినా చేయకపోయినా దొరకకపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. వాటి వల్ల టైం వేస్ట్ మాత్రం ఖచ్చితం. కాబట్టి టైం వేస్ట్ అయ్యే పనులు ఎందుకు చేయాలి? శ్రద్ధగా చదువుకుంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో పాస్ అవ్వచ్చు కదా అని పెద్దలు చెప్పే మాటలాగా, తత్ప్రయాసో న కర్తవ్య యత ఆయుర్వ్యయ పరం న తథా విందతే క్షేమం ముకుంద చరణాంబుజం అని ప్రహ్లాదుడు అంటున్నాడు. అందువల్ల తతో యతేత కుశలః క్షేమాయ భవమాశ్రితః శరీరం పౌరుషం యావత్ న విపద్యేత పుష్కలం అని ఒక కొత్త ప్రశ్న రావటానికి బీజాన్ని, ఇంతవరకు చెప్పిన దాని తాలూకు ఉపసంహారాన్ని ప్రహ్లాదుడు చెప్పాడు. తతః, అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నవన్నీ వరుస కారణాలు ఉన్నాయి కదా. కుశలః, తెలివైనటువంటి వాడు. భవమాశ్రితః, నేను ఈ సంసారంలో ఉన్నాను అని అనుకునేవాడు. అసలు సంసారంలో ఉన్న ఎవరైనా సరే తెలివైన వాడైతే క్షేమాయ యతేత, ఆ క్షేమస్వరూపం, నిశ్రేయస స్వరూపం ముకుంద చరణాంబుజం అని గత శ్లోకంలో చెప్పుకున్నాం కదా, దానికోసం ప్రయత్నం చేయాలి. తతో యతేత కుశలః క్షేమాయ భవమాశ్రితః. పౌరుషం శరీరం, ఈ ప్రయత్నానికి ఈ శరీరం అనేది చాలా 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 యోగ్యమైన శరీరం, చాలా చాలా యోగ్యమైన శరీరం. మిగతా శరీరాల్లో ఆ ముకుంద చరణాంబుజాన్ని చేరుకోవటం అనేది దాన్ని అంటారు నియర్లీ ఇంపాసిబుల్, దాదాపు అసాధ్యం. ఎక్కడైనా సాధ్యపడితే మనవాడో ఎవడో చెడి అలా అయ్యి అక్కడి నుంచి వెళ్ళాల్సిందే తప్ప, మనలాంటి వాళ్ళు చెడి అటు వెళ్ళాల్సిందే తప్ప వాటికి దొరకటం అనేది దాదాపు అసాధ్యం. కాబట్టి శరీరం, పౌరుషం చాలా విలువైనది. ఇలాంటి శరీరం పుష్కలంగా ఉందంటే, అన్ని అంగాలు, చేతులు, కాళ్ళు, ముక్కులు, చెవులు అన్నీ సవ్యంగా ఉన్నాయంటే, పనిచేస్తున్నాయంటే, బలంగా ఉన్నాయంటే ఇంకా విశేషం. ఇవన్నీ సక్రమంగా పనిచేయటం, వీటన్నిటినీ నియంత్రించే మైండ్ సక్రమంగా పనిచేయటం అనేది చాలా చాలా పెద్ద వరం, పుష్కలం. కానీ దీనికి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో చెప్పలేము అనేది ఇందులో ఉన్న రిస్క్. విపద్యేత, ఏదో రకమైన ఆపత్తి రావచ్చు. బలం తగ్గిపోవచ్చు, క్రమక్రమంగా బలం తగ్గటం సహజం. అన్నిటికీ, శరీరంలో ఉండేటువంటి అంగాలన్నిటికీ బలం తగ్గటం సహజం. ఆ బలం తగ్గటంలో ఒకదానికి తొందరగా తగ్గటం సహజం. వెళ్ళి పోట్లాడలేము. మోకాలు కుడి చిప్పే ఎందుకు అరిగింది, ఎడం చిప్ప కూడా దాంతో సమానంగా నడుస్తుంది కదా, అది ఎందుకు అరగలేదు అని పోట్లాడలేము. ఒకదానికి తొందరగా అరుగుదల రావచ్చు, మరొక దాన్ని నిదానంగా రావచ్చు. ఇలాంటి తేడాలు కూడా జరగచ్చు. సహజంగా జరిగేదానికంటే తొందరగా అయిపోవచ్చు, తొందరగానే అరుగుదల రావచ్చు. కారణాలు ఎన్ని చెప్పినా సరే దానికి విపత్తి, ఆపత్తి అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇలాంటి తప్పనిసరి ఆపత్తులు ఉండేటువంటి శరీరం ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలియనటువంటి శరీరం బలంగా ఉన్నప్పుడు దాన్ని క్షేమం కోసం వాడుకోవాలి. శరీరం పౌరుషం యావత్ న విపద్యేత పుష్కలం. పుష్కలమైన శరీరం కదా, కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నాయి కదా, మనసు బాగుంది కదా, కళ్ళు ముక్కులు అన్నీ బాగానే పనిచేస్తున్నాయి కదా, కనీసం తగు మోతాదులో పనిచేస్తున్నాయి కదా,
మోతాదులో పనిచేస్తున్నప్పుడే ఈ పని చేసేసుకోవాలి, దీన్ని సాధించేసేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకోవాలి. అదేదో పాత సామెత మూట సామెత అనుకోవడానికి ఏమీ లేదు. ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడే పనులన్నీ చేసుకోవాలి. ఎలక్ట్రిసిటీ పోయిన తర్వాత దానికోసం ఎదురు చూస్తే సరిపోదు. తతో యతేత కుశల క్షేమాయ భవమాశ్రిత శరీరం పౌరుషం యావత్ న విపద్యేత పుష్కలం అని ప్రహ్లాదుడు మనకే చెప్పాడు. ఈ మాట వినంగానే అదేమిటి, మేము అలాంటి వాళ్ళం కాము, 100 ఏళ్ళుంటే 100 ఏళ్ళు కూడా శరీరం బలంగా ఉండటానికి ఏం చేయాలో అవన్నీ నిలబెట్టుకుని చేసేస్తున్నాము. ఆల్రెడీ దంపుడు బియ్యం తినటం మొదలు పెట్టేశాము. వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ ఎక్కువ తింటున్నాము. ఆ మసాలాస్ ఇవన్నీ పక్కకి తోసేసాము. ఏదో ఆ స్పోర్ట్స్మెన్ను ఈ స్పోర్ట్స్మెన్ను చేసిన ఇంటర్వ్యూలన్నీ విన్నాము. వాళ్ళు తిన్నట్లుగానే మసాలాలు లేకుండా ఎక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ సలాడ్స్, వీటితో ఆహారం తీసేసుకుంటున్నాము. రోజు చేయవలసినంత మేర జాగింగ్లు అవి చేస్తున్నాము. వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇంకా మిగతా వాటి గురించి చెప్పక్కర్లేదు. సప్లిమెంటరీస్ బాగా పుచ్చుకుంటున్నాము. 100 ఏళ్ళు ఉంటే 100 ఏళ్ళు కూడా మా శరీరం గట్టిగా ఉండేందుకు మేము ఏర్పాట్లు చేసుకున్నాము. కాబట్టి అదేదో విపద్గేత అనంటే ఒప్పుకునేందుకు వీల్లేదు అనంటే ప్రహ్లాదుడు శుభము, అలాగే ఉండని, మంచిదే, తప్పేం లేదు. 100 ఏళ్ళు అందరికీ శరీరం బలంగానే ఉండని, అందరూ ఆరోగ్యంగా తిండి తిని ఆరోగ్యకరమైన నడక లాంటివన్నీ ఎక్సర్సైజులు చేసుకుని, మరీ కాలక్షేపం చేయకుండా, ఎముకలు విరిచేసుకోకుండా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకుని బలంగానే ఉండండి. కానీ ఇంకో విషయం చెప్తాను, దాన్ని గమనించండి అని మొదలుపెట్టి చెప్తున్నాడు. పుంసో వర్షశతం హ్యాయు తదర్థం చాదిత అజితాత్మనః నిష్ఫలం యదసౌరాత్ర్యాం శేతేంధం ప్రాపితస్తమః. 100 సంవత్సరాలు కదా ఆయుష్. 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు తీసి అవతల పారేయండి. పుంసః వర్షశతం హి ఆయు. 100 ఏళ్లే కదా ఆయుష్. తదర్థం, అందులో సగం ఏంటిది, 50 ఏళ్ళు, దాన్ని తీసి అవతల పారేయండి. ఎందుకు అంటే రాత్ర్యాం శేతే, 50 ఏళ్ళ 50 సంవత్సరాలు అంటే ఏమైంది, 50 సంవత్సరాల తాలూకు రాత్రుళ్ళు. 100 ఏళ్ళంటే రోజులు కదా అందులో ఉన్నవి. రోజుల్లో పగలు రాత్రి ఉన్నాయి కదా. పగలు రాత్రి చరిసగం ఉన్నాయి అని అనుకుంటే కనుక పగళ్ళు 50 ఏళ్ళు, రాత్రుళ్ళు 50 ఏళ్ళు కదా. రాత్రులు నిద్రపోతున్నాడు కదా, సో రాత్రులు 50 ఏళ్ళు తీసేసేయాలి. రాత్రులు నిద్రపోతున్నాడు అంటే ఎలాగా, నిద్ర వచ్చి తీరుతోంది కదా. అజితాత్మనః, మనస్సు మీద ఏమీ కంట్రోల్ లేదు. మనస్సును నిగ్రహించి నిద్ర వైపుకు వెళ్లకుండా చేసే యోగ సాధన లేదు. అజితాత్మనః, మనస్సును నిగ్రహించలేదు. దానికంటే కూడా ముందు ఇంద్రియాలనేమీ నిగ్రహించి పెట్టుకోలేదు. ఇంద్రియాలు అలిసిపోవటానికి కావలసిన దారులే చూసుకున్నాడు. ఇంద్రియాలు గనక అలిసిపోతే అవి క్రమక్రమంగా మొరాయిస్తే నిద్ర వచ్చి తీరుతుంది. నిద్ర వస్తే మనసు ఊరికే కూర్చోలేక కలల్ని చూపించి తీరుతుంది. మనస్సు కలలు చూపించకుండా విశ్రాంతి తీసుకునే స్థాయిలో ఇతనికేమీ మనసు మీద పట్టు కూడా లేదు. కాబట్టి అక్కడ మనసు అలిసిపోయి నిద్ర నుంచి ఇంకో స్థితికి తీసుకెళ్ళిపోతుంది కదా. అజితాత్మనః, మనస్సు ఇంద్రియాలు వీటి మీద పట్టు లేని వాడికి నిద్ర తప్పనిసరి కదా. తప్పనిసరి అయితే 50 ఏళ్ళు పోయినట్లే. నిష్ఫలం, ఈ కలలు కంటే ఏమొచ్చాయి, ఇంద్రియాలు పనిచేయడం మానేసి లేదా చీకట్లో చూసి నిద్రపోయి కలల కంటే ఏముపయోగం. నిష్ఫలం యదసౌ రాత్ర్యాం శేతే. ఆ తర్వాత సుషుప్తి వస్తుంది కదా. అంటే సుషుప్తిలో ఉండేటువంటి సుఖం, విశ్రాంతికి ఉపయోగించే సుఖం ఓకే, దాన్ని కాదనట్లేదు. కానీ ఆ విశ్రాంతి సుఖాన్ని గుర్తించగలుగుతున్నారా? గుర్తించగలగటం లేదు. పోనీ దాన్ని ఏమైనా కాస్తంత ఎక్స్టెండ్ చేయగలుగుతున్నారా, లాగగలుగుతున్నారా, లేదా ఎన్లార్జ్ చేయగలుగుతున్నారా? అది లేదు. దానికి కావాల్సిన యోగ ప్రక్రియలు ఏమీ అలవాట్లో లేవు. కాబట్టి ఒకవేళ సుషుప్తి వచ్చినా వీళ్ళ దృష్టిలోంచి చూస్తే అది అంధం ప్రాపితః తమః. అది ఒక రకమైన అజ్ఞానాన్ని అనుభవించటానికి వీలుగా ఉందేనే కానీ
సుఖమహమస్వాప్సం నకించిదవేదిషం అని చెప్పడానికి వీలుగా ఉందే కానీ అదేమి ఆ చైతన్యాన్ని, చైతన్యంలో ఉండేటువంటి ఆనంద స్వరూపాన్ని గుర్తించే విధంగా, అందుకు పాటుపడే విధంగా లేదు. దానికి ఉపకరించదు. ఏ మానవుడి సుషుప్తి కూడా ఆ సుషుప్తిలో ఉండేటువంటి ఆనందాన్ని గుర్తించేందుకు, పెంచుకునేందుకు వీలుగా లేదు. అది అలవాటు చేయడానికి సుషుప్తి అంటే సౌషుప్త ఆనందం, అలాంటి ఆనందం, విశ్రాంతి కోసం మనం కోరుకునే ఆనందం అని పరిచయం చేయడానికి చూపిస్తున్నాం. కానీ దాని మీద ఎక్కువ అవగాహన ఏమీ లేదు. పరిచయం ఉంది, అవగాహన లేదు. కాబట్టి నిష్ఫలం యదసౌ రాత్ర్యాం శేతే అంధం ప్రాపిత తమః. మేమేమి రాత్రల్లా పడుకోవటం లేదు కదా, రాత్రల్లా మాకేమీ చీకటి ఏమీ లేదు కదా, రాత్రి అసలు తొందరగా పడుకోము కూడాను, 11, 12 అయినా పడుకోము, కళ్ళు ఇంతలావున ఉబ్బే ఉంటాయి, ఏదో చూస్తూ ఉంటాము, లేదా ఇంకా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి, రాత్రిపూట తొందరగా పడుకునే అలవాటు ఏం లేదు, డాక్టర్స్ మాకు ఇప్పటికే 7-8 గంటలు పట్టుకోమంటున్నారు, మాకే కుదరక 6 గంటలు 5 గంటలకి తగ్గించుకున్నాము, కాబట్టి 50 years అనే లెక్క తప్పు అనే మాట అనుకుంటే అలా కాదు. నిష్ఫలంగా సమయాన్ని వ్యర్థం చేసేటువంటి పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాను అని ప్రహ్లాదుడు అంటున్నాడు. రాత్రి ఇంటికి వస్తూనే ఎవరైనా కూర్చుని తత్వచర్చ చేసేసారా? సాయంత్రం 6 అయితే ఇక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ అని పరుగులు పెట్టడమే తప్ప, ఇది కాకపోతే ఇంకో ఎంటర్టైన్మెంటు, అది కాకపోతే ఇంకో ఎంటర్టైన్మెంటు అని ఎంటర్టైన్మెంట్లో రకరకాల దారులు చూసుకోవటమే తప్ప, ఎవరైనా తత్వచర్చ చేసేసి దాన్ని అయినా ప్రొడక్టివ్గా మార్చుకున్నారా? ఈవినింగ్స్ని ఏమైనా ప్రొడక్టివ్గా మార్చేశారా? లేదు కదా. ఈవినింగ్ అయిందంటే కాలక్షేపానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, సాయంత్రాలు కాలక్షేపానికి అవకాశాలుగా ఉన్నాయి. కాబట్టి నిష్ఫలంగా వ్యవహరించటం అనేది అప్పుడు కూడా ఉంది అని చెప్తున్నాడు. ఆయన ఏం తక్కువవాడు కాడు, తెలివి తక్కువవాడు అస్సలు కాడు, మనకంటే చాలా చాలా పై స్థాయి వాడు ఆయన. అందుకని మనం ఇలాంటి ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు వేస్తే సమాధానం చాలా సింపుల్గా చెప్పేస్తాడు. అందుకని నిష్ఫలం, ఒకవేళ ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నా, లేదా ఆ పని ఈ పని చేసినా అది నిష్ఫలంగానైనా ఉంది, లేకపోతే శేతే నిద్రపోవటంలాగానే ఉంది, లేకపోతే అంధం తమః ప్రాపిత ఏదో చీకట్లో పడిపోయినట్లుంది. ఈ సమయం సుమారుగా 50 సంవత్సరాలు, 100 ఏళ్ల జీవితంలో ఉంది. పుంసో వర్షశతం హ్యాయు తదర్థం చాజితాత్మనః నిష్ఫలం యదసౌ రాత్ర్యాం శేతేంధం ప్రాపితస్తమః అని ప్రహ్లాదుడు అన్నాడు. ఇప్పుడు 100 ఏళ్లలో ఎన్నేళ్ళు మిగిల్చాడు? 50 ఏళ్ళు మిగిల్చాడు. 50 ఏళ్ళు మిగిలిస్తే దానికి మళ్ళీ ముగ్ధస్య బాల్యే కైశోరే క్రీడతో యాతి 20 జరయాగ్రస్తదేహస్య యాత్యకల్పస్య 20 అని మళ్ళీ ఇంకో 20-40 సంవత్సరాలు తోసేశాడు. ముగ్ధస్య ఏమీ తెలియనివాడు. ఎవరు? బాల, చిన్నపిల్లవాడు. బాల్యే అంటే శిశువుగా ఉన్నప్పుడు, అంటే కనీసం పాకటం కూడా చేతకాని వయసులో ఉన్నప్పుడు ముగ్ధస్య ఏమీ తెలియదు. ఆ వయసులో, బాల్యంలో, పాకటం చేతైన వయసులో, కౌమారే కాస్త నడవటము, ఆడుకోవటము అలవాటైనటువంటి చిన్నతనంలో, క్రీడత బాగా క్రీడల మీద ఆసక్తి ఉంటుంది. వాడు ఎంతగా ఆడితే అంత తెలివైనవాడు అని మనం నిర్ణయించుకుంటాము. అలాంటి ఆటలతో మునిగి తేలేటువంటి వయస్సు సుమారుగా అడిదిప్పి 20 ఏళ్ళ వరకు పోతుంది. 20 ఏళ్ళ వరకు ఆటలకు వెళతామని ప్రాణం తీస్తూనే ఉంటారు. చదువుకోమంటే చదువుకోరు. వాళ్ళని ఆడించాలి, ఆడించినప్పుడే బాగా చదువుకుంటారు అని కొంతమంది ఉపదేశాలు కూడా చేస్తారు. సో అక్కడి నుంచి ఏమీ తెలియని వయసు నుంచి 20 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఆటల మీద ఎక్కువ మోజు ఉంటుంది. ఆ మోజుతో 20 ఏళ్ళు గడిచిపోయినాయి. పోనీ అందులో మళ్ళీ 10 ఏళ్ళు రాత్రిపూట తీసేసామంటే 10 ఏళ్ళు పోయినాయి. 50 ఏళ్ళు ఇందాక తీసినప్పుడు ఎలాగూ రాత్రులు తీసేసాం కాబట్టి 20 ఏళ్లలో పగళ్ళు మాత్రమే లెక్కేస్తే 10 ఏళ్ళు ఇక్కడ పోయినాయి. జరయాగ్రస్త దేహస్య, శరీరం ఎంత రక్షించుకున్నా సరే చివరికి వచ్చేసరికి కాస్తంత కృషించటం అనేది తప్పనిసరి.
జరయా గ్రస్తదేహస్య, ముసలితనం మీద పడిన తర్వాత అకల్పస్య, కాస్త బలం తగ్గి ఎక్కువ హడావిడి చేయలేని పరిస్థితి, తన పని తాను చేసుకుంటున్నాడు, హాయిగా ఉన్నాడు అని చెప్పుకుంటాం కదా. అలాంటి పరిస్థితిలో సుమారుగా 20 ఏళ్ళు గడిచిపోయినాయి. 80 నుంచి 100 ఏళ్ళ వరకు కాస్తంత శ్రమ తక్కువగా ఉండటం మంచిది అని అనుకుంటారు కదా. అక్కడ ఇంత పోయింది. మళ్ళీ అదే పాత లెక్కేసుకుంటే 50 ఏళ్లలో ఎలాగో రాత్రులు తీసేసాం కాబట్టి ఈ 20 ఏళ్లలో పగళ్ళు మాత్రమే తీస్తామంటే ఇంకో 10 ఏళ్ళు పోయినాయి. మొత్తం మీద అటు 50, ఇటు 10, 20 70 ఏళ్ళు పోయినాయి. 70 ఏళ్ళు 100 ఏళ్ల జీవితంలో లెక్క లేకుండా పోయింది. ముగ్ధస్య బాల్యే కైశవరే క్రీడతో యాతి 20, జరయాగ్రస్తదేహస్య యాత్యకల్పస్య 20 అని అంటున్నాడు. పోన్లే 30 ఏళ్ళు మిగిలినాయి కదా, 30 ఏళ్ళు అన్నీ బాగున్నాయి కదా. ముగ్ధ కాదు అంటే ఏమీ తెలియని వయస్సు కాదు, మధ్య వయస్సు. అకల్ప పూర్తిగా శరీరపరమైనటువంటి బలం లేని వయస్సు కాదు, బాగున్న వయస్సు బలము అన్నీ బాగున్న పరిస్థితి. అలాంటి వయస్సు 30 ఏళ్ళు దొరికింది కదా, విలువైన కాలం కదా. ఆ విలువైన కాలంలో చేసుకుంటాడు పో అంటే అదేమీ లేదు. దురాపూరేణ కామేన మోహేన చ బలీయస శేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి అని ప్రహ్లాదుడు అంటున్నాడు. వయస్సు గట్టిగా బలం గట్టిగా ఉండేటువంటి వయసులో తన కోరికలను తీర్చుకోవటం కోసమే ఎక్కువ ప్రయత్నం చేస్తాడు. అందులోనూ దురాపూరేణ కామేన, కష్టించి పని చేస్తేనే తీరేటువంటి కోరికలు కొన్ని ఉంటాయి కదా, ఆ కోరికలు తీర్చుకోవడానికి ఈ వయస్సును ఖర్చు పెట్టేస్తాడు. అలా చెప్తారు కూడాను. వయసు ఉన్నప్పుడే, శరీరంలో బలం ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసేసుకోవాలి, లేకపోతే తర్వాత కష్టమవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇప్పుడే పూర్తయిపోవాలి. దానికోసం అవసరమైతే ఓటీ చేసుకోవాల్సిందే, ఓవర్ టైం చేసుకోవాల్సిందే, దానికోసం టైమింగ్స్ లెక్క చేయకూడదు, ఇలాంటివన్నీ చెప్తారు ఆ స్టడీస్ వాళ్ళు. కాబట్టి ఆ వయసంతా అలాంటి కష్టంతో సాధించుకోవాలి అని అనుకునేటువంటి ఫలితాల కోసం ఖర్చు అయిపోతుంది. దురాపూరేణ కామేన. పోనీ అనుకున్నది అనుకున్నట్టు అవుతుందా? గ్యారంటీ అయితే లేదు. పోనీ అనుకున్నది అనుకున్నట్లయితే సంతృప్తిగా ఉంటుందా? లేదు, టార్గెట్ మారిపోతుంది. ఎందుకంటే దురాపూరేణ కామేన, ఈ కోరికల్ని పూర్తి చేయటం, కోరికలను నింపటం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. ఒక టార్గెట్ రీచ్ అయితే ఏదో 30 ఏళ్లలో సాధించాలి అనుకున్నటువంటి టార్గెట్ని 3 ఏళ్లలో సాధించుకుంటే ఆ టార్గెట్ని ఈసారి ఇంకా ఎక్కువ పెంచుతారు. దీని గురించి వివరాలు ఏం చెప్పక్కర్లేదు. ఎవరైనా తొందరగా పని ఎక్కువ చేసి తొందరగా పూర్తి చేసేస్తే ఈసారి వాళ్ళకి టార్గెట్లు పెంచటమే తప్ప పైవాళ్ళు కూడా ఎవరేమి కనికరించరు. పైవాళ్ళు కనికరించరు, ఎవరిని వాళ్ళు కనికరించుకోరు. కాబట్టి దురాపూరేణ కామేన, కష్టించి పని చేయాలి అని అనుకుంటారు, కానీ కష్టించి పని చేసినా సరే ఆ కోరిక పూర్తయ్యేది మాత్రం కాదు, పెరిగేదే కానీ తరిగేది కాదు. అలాంటి కోరికతో ఆ వయస్సును ఖర్చు చేసేస్తారు. మోహేనచ బలీయస, పొరపాటును కూడా ఇవేం పిచ్చి టార్గెట్లు అని అనుకోరు. పొరపాటును కూడా దీనికోసం నేనెందుకు ప్రయత్నం చేయాలి అని అనుకోరు. పొరపాటును కూడా దీనికంటే మరొక ఉత్తమ ప్రయోజనం ఉందా అని అనుకోరు. మార్పులు లేనటువంటి టార్గెట్ అనేది ఉంటుందా అని అనుకోరు. మార్పులు లేకపోతే అది టార్గెటే కాదు అని కొత్త భాష్యమే చెప్పుకుంటారు. ఎందుకంటే మోహేనచ బలీయస, దాని మీద ఉండేటువంటి వ్యామోహం, అందులోనూ బలీయస బలవత్తరమైనటువంటి వ్యామోహం, ఆ వ్యామోహంతో పనిచేస్తారు. మోహేనచ బలీయస. శేషం అంటే మిగిలిన మన లెక్కలో 30 ఏళ్ళు, ఆ 30 ఏళ్ళు గృహేషు సక్తస్య, ఇల్లు వాకిలి ఆస్తులు వీటి మీద ఖర్చు పెట్టేసి వాటి మీద ఆసక్తిని పెంచుకుంటూ గడిపేస్తారు. ప్రమత్తస్య, అసలు ప్రమాదం ముంచుకొస్తోంది అనేటువంటి అవగాహన లేకుండానే అపయాతి, గడిచిపోతుంది.
అదేమి మిగిలే వయసు ఏమీ కాదు. గట్టిగా ఉన్న వయసులో ఏం చేశారు అంటే అదే ఆలోచించారు. వయసు ఉడిగిపోయిన తర్వాత ఏం చేశారు, అదే ఆలోచించారు. ఆలోచనలవే గట్టిగా ఉన్నప్పుడు దాని మీద పని కూడా చేశారు. వయసు ఉడిగిపోయిన తర్వాత అయ్యో ఇంకా చేసుంటే బాగుండేది అని బాధపడుతూ కూర్చున్నారు. ఇంతే తప్ప ఆలోచనల్లో మార్పు లేదు, మోహంలో మార్పు లేదు, కామంలో మార్పు లేదు, కోరికలు టార్గెట్స్ అన్నీ అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. దురాపూరేణ కామేన మోహేన చ బలీయస శేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి అనేటువంటి ఈ శ్లోకంలో. అలా కాదు, మీరు లెక్కలు చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లెక్కల్లో ఇలాంటి కన్ఫ్యూజింగ్ లెక్కలు కొన్ని ఉంటాయి. అదేదో 100 రూపాయలు ఉన్నాయని దాన్ని ఏదో ముక్కలు చేసి అది చేసి ఇటు చేసి సర్దేస్తే ఆ ₹1 ఎటు వెళ్ళింది అని రకరకాల ప్రశ్నలు వేస్తారు. అలాంటి కిటుకు ప్రశ్నలనే ఉన్నాయి. అటు సంవత్సరాలు తీసి ఇటు సంవత్సరాలు తీసి అటు చేసి ఇటు చేసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మేము లెక్క చెప్తాము, ఆ లెక్క ప్రకారం నడుస్తుంది అని ఒప్పుకోండి అని మనమే ఒకవేళ అంటే, ఆ పిల్లలు అనరు, వాళ్ళు పాపం చాలా యోగ్యులు. మనమే అనే మాట అయితే ఏం లెక్క అని ప్రహ్లాదుడు అడుగుతున్నాడు. ఏం లెక్క అంటే మనం చెప్పాలి, ఏం లేదు, మీరు అన్నట్లుగా ఏమీ తెలియని వయస్సు ఏదో 20 ఏళ్ళో 10 ఏళ్ళో 15 ఏళ్ళో అది గడిచిపోయింది. తర్వాత బలంగా ఉండేటువంటి యౌవనం అనేది అది కూడా గడిచిపోయింది. ఇది గడిచిపోయిన తర్వాత యౌవనంలో శరీరము మనస్సు రెండు గట్టిగా బలంగా ఉన్నప్పుడు పనులు చేసుకుంటాము. ఏదో టార్గెట్స్ అవన్నీ రీచ్ అవ్వడానికి చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ అప్పుడు చేసుకుంటాము. తర్వాత కొన్ని రోజులకి ఏదో రిటైర్ ఎట్ 55 రిటైర్ ఎట్ 47 ఏదో ఒక పేరు పెట్టుకుని రిటైర్ అవుతాము. రిటైర్ అయ్యి ఆ తర్వాత కూర్చుని నెమ్మదిగా మీరు చెప్పిన విషయాలన్నీ ఆలోచిస్తాము. ఈ విధానంలో తప్పేంటి? రిటైర్ ఎట్ 55 అన్నా అబ్బో 45 ఇయర్స్ వచ్చింది. రిటైర్ ఎట్ 47 అంటే అబ్బో చెప్పక్కర్లేదు, 50 ఏళ్ల పై చిలుకు కాలం వచ్చింది. 50 అయిపోయింది కదా, లాభమే కదా అని మనం అడిగితే దానికి చెప్తున్నాడు, మీరు లెక్కలు మాట్లాడద్దు, మోహన్ గురించి మాట్లాడండి. మీరు లెక్కల గురించి మాట్లాడద్దు, మనిషికి ఉండేటువంటి మోహం, అది అలవాటయ్యే తీరు, అది అంటుకునే తీరు, వీటిని గురించి మాట్లాడండి. కోగృహేషు పుమాన్సక్తం ఆత్మానమజితేంద్రియ స్నేహపాశైర్దృఢైర్బద్ధం ఉత్సహేత విమోచితుం అని ఆలోచించండి అని అంటున్నాడు. ఒక్కసారి గృహేషు ఈ ఆస్తులు టార్గెట్స్ వీటికి గనక అలవాటు పడిపోతే, వీటి మీద గనక ఆసక్తి పెరిగిపోతే, పుమాన్ ఏ పురుషుడైనా సక్త వీటి మీద ఆసక్తిని బాగా పెంచేసుకుంటే, వీటితో అంటుకుపోతే ఆత్మానం తనను తాను విమోచయితుం కథముత్సహేత దాని నుంచి బయటికి తీసుకురావాలి అని ఎందుకు అనుకుంటాడు? టార్గెట్స్ పెట్టుకున్నాడు, దానికోసం శ్రమ పడుతుంటే అది రీచ్ అవ్వగలుగుతున్నాడు, ప్రతి టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతున్నాడు. ఏం చేస్తాడు? పైకి వెళదాం అనుకుంటాడు. రిటైర్ ఎట్ 47 ఎందుకు చేస్తాడు? అదేదో ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది కదా అని కట్టాడు. రిటైర్ ఎట్ 55 ఎందుకు చేస్తాడు? అదేదో ప్లాన్ ఉంది కదా అని కట్టాడు. దాని తర్వాత కూడా చేద్దాం అనుకుంటాడు. 60, 70, 80, 90 అప్పుడు కొత్త విధానం ఒకటి వస్తుంది. బలం ఉన్నంత వరకు, మనిషి ఉన్నంత వరకు పనిచేయాలి అని కొత్త విధానం వస్తుంది. ఆ విధానం ప్రకారం నడుచుకుంటాడే కానీ తనను తాను దాని నుంచి బయటికి తేవటానికి ఉత్సాహపడ్డు. ఎందుకంటే అజితేంద్రియ, ఇంద్రియాల మీద ఇతనికి పట్టు లేదు. ఇంద్రియాల మీద ఎందుకు పట్టు లేదు అంటే, ఇంద్రియాల మీద పట్టు రావడానికి కావాల్సినటువంటి జ్ఞానం లేదు, అజ్ఞానమే ఉంది. ఈ అజ్ఞానం ఇంత బలంగా ఉంటే, అజ్ఞానంతో అంత బలంగా అతుక్కుంటే బయటికి రావాలి అని అనుకోవటం మాత్రం ఎందుకు చేస్తాడు? స్నేహపాశైర్దృఢైర్బద్ధం, తనే స్నేహపాశాలతో వీటన్నిటితోనూ కలుపుకున్నాడు కదా, కలిపేసుకుని గట్టిగా కట్టేసుకున్నాడు కదా, ఎవ్వరూ విడదీయలేనంతగా గట్టిగా ముళ్ళేసేసుకున్నాడు కదా. స్నేహపాశైర్దృఢైర్బద్ధం ఉత్సహేత విమోచితం కహ, దాన్ని బయటికి తీసుకురావాలి, అసలు వీటన్నిటితో సంబంధం లేకుండా నేను తత్వాన్నే ఆలోచించాలి అని ఎవరనుకుంటారు?
అనుకోవటం అనేదే సాధ్యపడనప్పుడు దాని నుంచి బయటికి రావటం, బయటకు వచ్చి ఏదో కొత్త ఆలోచనలు చేయటం, వాటన్నిటిని నేను వదిలేశాను, తర్వాత వాళ్ళకి ఇచ్చేశాను, నేను మాత్రం ఏదో మోకాళ్ళ మీద చేతులు పెట్టి కూర్చున్నాను అనేది ఎవరి వల్ల సాధ్యం? ఎవరు అలా చేయగలరు? కో గృహేషు పుమాన్ సక్తం ఆత్మానమజితేంద్రియ స్నేహపాశైర్దృఢైర్బద్ధం ఉత్సహేత విమోచితుం అని ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు అంటున్నాడు. ఇప్పటికే 50 నిమిషాలు అయిపోయిందిట. సో ఇక్కడికి ఆపుకుందాము. ఇంకా ప్రహ్లాదుడు చెప్పేదాన్ని మనం ఇంకా శ్రద్ధగా విందాము. ఆయన మాట్లాడే మాటల్లో లాజిక్ లేదు అని మనలో ఎప్పుడైనా మనం పొరపాటున అనే మాట అయితే వెళ్ళి నోరు కడుక్కోవాల్సిన పరిస్థితిలోనే మాట్లాడుతున్నాడు. చాలా లాజికల్గా మాట్లాడుతున్నాడు. మన సైకాలజీని మొత్తం ఆపోసిన పట్టినట్లుగా మాట్లాడుతున్నాడు. ఏమీ చిన్న సందేహం కూడా రావడానికి వీలు లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్ని మనం గట్టిగానే పట్టించుకోవడంతో పాటుగా ఆయన చెప్పేటువంటి ముక్కని మనసులోకి గుచ్చేసుకుందాం. మనసులోకి ఎక్కించుకోవటం కాదు, మనసులోకి గుచ్చేసుకుందాం. ఎంత గట్టిగా గుచ్చుకుంటే అంత మంచిది అని నిర్ణయించుకుందాం. ఆయన చెప్పేటువంటి ప్రతి మాటని మనిషి ఆయుష్ ఖర్చయ్యే తీరు, కరిగిపోయే తీరు, అందులో సార్థకత, నిరర్థకత, వ్యర్థమైన ప్రయోజనాలు, నిజమైన ప్రయోజనం, వీటన్నిటినీ ఒక్కసారి మనం ఆలోచించుకుని ఇంకా ఆయన చెప్పబోయేటువంటి విషయాలకు దాన్ని జోడించుకుని మనం కూడా నిజమైన మానవ జీవితానికి సార్థకత ఏమిటి అనే దిశగా అడుగులు వేసుకుందాం. అలా మనతో అడుగులు వేయించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః. శ్రీప్రహ్లాద ఉవాచ కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థదం యథా హి పురుషస్యేహ విష్ణోః పాదోపసర్పణం యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వరః సుహృత్ సుఖమైంద్రియకం దైత్యాః దేహ యోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాత్ యథా దుఃఖం అయత్నతః తత్ప్రయాసో న కర్తవ్యో యత ఆయుర్వ్యయః పరం న తథా విందతే క్షేమం ముకుంద చరణాంబుజం తతో యతేత కుశలః క్షేమాయ భవమాశ్రితః శరీరం పౌరుషం యావత్ న విపద్యేత పుష్కలం పుంసో వర్షశతం హ్యాయుః తదర్థం చాజితాత్మనః నిష్ఫలం యదసౌ రాత్ర్యాం శేతేంధం ప్రాపితస్తమః ముగ్ధస్య బాల్యే కైశోరే క్రీడతో యాతి వింశతిః
జరయాగ్రస్తదేహస్య యాత్యకల్పస్య 20 దురాపూరేణ కామేన మోహేన చ బలీయసా శేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి కో గృహేషు పుమాన్ సక్తం ఆత్మానమజితేంద్రియః స్నేహపాశైర్దృఢైర్బద్ధం ఉత్సహేత విమోచితుం. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.